నమస్కారం సార్, వెల్కమ్. నమస్కారం వంశీ గారు, బాగున్నారా? బాగున్నాను సార్. చెప్పండి. అంటే మీకు నెక్స్ట్ మీ పొలిటికల్గా ఎంట్రీ కాబోతున్నారా? బీజేపీలోకి ఏమైనా వెళ్ళాలన్న ఆలోచన ఉందా? అంటే మీరు జర్నలిజం ఫీల్డ్లో ఉన్నారు, గత కొంతకాలంగా ఎక్కువ రాజకీయ నాయకులు ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నారు. లేదు అట్లా అడగలా. మీ ఉదంతో ఎప్పుడైతే ఆ ఎపిసోడ్ దగ్గర నుంచి గమనిస్తూ ఉన్నప్పుడు మీ బ్యాక్గా ఉన్నది కానీ తర్వాత కానీ హెల్ప్ కానీ ఏదైనా మాటలు వినవస్తా బీజేపీ వైపు. రెండోది ఏంటంటే సమకాలీన రాజకీయ పరిస్థితులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని, సరే దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు మనం అనలైజ్ చేయలేకపోయినా మన కళ్ళెదురుగా కనిపిస్తున్న మన రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఇట్స్ ఓపెన్ బుక్. ప్రతి వాళ్ళకి అవగాహన ఉంటుంది, ఎవరు అంచనా వాళ్ళు వేసుకోవచ్చు. మొట్టమొదట మీరు అసలు ఫస్ట్ గమనించాల్సింది, నేను ఐ రిప్రజెంట్ ఏ మిడిల్ క్లాస్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ ఇన్ ది సొసైటీ. నేను ఈ మాట పదే పదే చెప్తున్నా, మళ్ళీ కూడా చెప్పా. అసలు మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి ఇంకో సమాధానం కూడా ఈ సందర్భంగా లింకప్ అయి ఉంది. అసలు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నా మీద ఏసీబీ కేసు పెట్టాలని ప్రయత్నించింది. నా ఒక్కడి మీద ఆదాయం ఇలాగే ఈ బయట జరుగుతున్న పర్పస్ మర్మరింగులు, ఈ ఊహాగానాలు దృష్టిలో పెట్టుకుని నా మీద ఆదాయం మించిన ఆస్తులు కేసు పెట్టాలని పెట్టి నన్ను అరెస్ట్ చేయాలని చూసింది. దానికోసం నేను చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. 3 డిఎస్పీల బృందాన్ని ఏసీబీలో అధికారికంగా సుబ్బరాజు గారు అనే డిఎస్పీ గారి నేతృత్వంలో బృందాన్ని కూడా నియమించింది. అప్పుడే ఆ బృందం 2 తెలుగు రాష్ట్రాల్లో నా ఇంటి పేరు ఉన్నటువంటి కాశీపట్ల ఇంటి పేరుతో ఉన్న అందరి ఆస్తులు వివరాలు సేకరించారు. ఏ రకంగా చూసినా నన్ను అంతమొందించాలని కృతనిశ్చి కంకణం కట్టుకున్న ప్రభుత్వమే నా మీద ఆదాయం మించిన ఆస్తుల కేసు ఏసీబీ ద్వారా పెట్టలేకపోయిందనేది యథార్థం. సో ఇక దాన్ని బట్టి అసలు మీరు నా ఆస్తుల గురించే లేదా నా ఆర్థిక సంస్థ మాట్లాడటం అర్థం లేదు. అంటే రెండో పాయింట్ ప్రశ్నకి జవాబు పూర్తిగానే. రెండో విషయం ఏంటంటే, అది దొరక్కే ఈ కేసు పెట్టారు. అప్పటికే విజయవాడలో ఏదో ఒక సర్కిల్ పరిధిలో జరిగిన తప్పు జరిగిందని ఒక విచారణ, శాఖాపరమైన విచారణ కొనసాగుతోంది. ఎవరి మీద? పైన స్థాయి అధికారుల దగ్గర నుంచి కింద స్థాయి ఉద్యోగులు 12 మంది మీద. ప్రభుత్వమే కామన్ ప్రొసీడింగ్స్లో జీవో ఇచ్చింది. పైగా ఇంకో విషయం తెలుసా, ప్రభుత్వ స్థాయిలో ఆ అంశాన్ని విచారించమని దరఖాస్తు పెట్టిందే నేను. నా దరఖాస్తు మేరకే ప్రభుత్వం స్థాయిలో విచారణాధికారి నియమించి 12 మంది మీద విచారణ జరుపుతూ వాళ్ళకి ఛార్జెస్ ఇచ్చి ఆ విచారణ జరుగుతుండగా నా మీద ఏసీబీ కేసు పెట్టడానికి ఏం దొరకలేదు. నా సంఘం గుర్తింపు రద్దు చేస్తానంటే నేను కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నా. ఆఖరికి ఇంక నన్ను ఎటు నిలువరించి నేను ఇంకో పక్క ఆగట్లేదు. రోజుకి ప్రభుత్వం మీద దూకుడుగా వెళ్తున్నా. ఏదో రకంగా నియంత్రించడానికి ఆ జరుగుతున్న శాఖాపరమైన విచారణ కేసులో ఒక 4 మీద పోలీస్ కంప్లైంట్ ఇప్పించి, నేను కూడా అక్కడ ఉద్యోగిని అన్నట్టుగా 5వ పేరు నా పేరు రాసేసి దొంగ కంప్లైంట్ ఇచ్చారు. అది నా మీద పెట్టి రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్. సో ఆ ఎఫ్ఐఆర్లో ఇప్పుడు దాని పరిస్థితి. రెండోది ఏంటంటే, మీరు అడిగిన రాజకీయ రంగ ప్రవేశం గురించి. మధ్యతరగతి బ్రాహ్మణుడికి రాజకీయ అధికారిక హోదా ఇచ్చేటువంటి రాజకీయ వాతావరణం కానీ అలాంటి ఆలోచన రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయంటారా? బీజేపీకి ఉందిగా. ఎక్కడుంది? బీజేపీలో బ్రాహ్మణికి ఎవరికి ఇచ్చారండి? మధ్యతరగతి బ్రాహ్మణికి. అంటే ఓవరాల్ ఇంకా తక్కువ ఉన్న పరిస్థితులు కూడా ఉన్న వాళ్ళకి బీజేపీ స్థానాలు కల్పిస్తుంది. దేశవ్యాప్తంగా, రాష్ట్రాల వ్యాప్తంగా ఇవాళ మీరు అందరు పనిచేసుకున్నా సరే వాదాన్ని వినిపించే వ్యక్తుల దగ్గర గట్టిగా నాకు తెలిసినంత వరకు ఈ రాష్ట్రంలోనే కాదు, ఎక్కడా కూడా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సరే, వాళ్ళు ఇచ్చిన ఆలోచన ఉందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చిన మీకు ఆలోచన, ఏ రాజకీయ పార్టీ అయినా ఓట్ బ్యాంక్ని, సామాజిక వర్గాన్ని, ఆ సంఖ్యాపరాన్ని పరిగణలో తీసుకునే స్థానాలు కల్పిస్తారు. సో నేను పుట్టిన కులము అంత పర్సంటేజ్ లేదు కాబట్టి ఇవాళ దాన్ని ఎవరు కూడా ఇప్పుడు ఈరోజు మీరు చూడండి, గడిచిన 40 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీల గురించి ఆలోచిద్దాం. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత, ఆ పెట్టిన కొత్తలో తెలంగాణలో మెదక్ జిల్లాలో కర్ణం రామచంద్రరావు గారు అని ఒక ఆయనకి, అలాగే ఆదిలాబాద్ జిల్లాలో వేణుగోపాలాచారి అని ఒక ఆయన, ఇద్దరికి టికెట్లు ఇచ్చారు, పదవులు ఇచ్చారు బ్రాహ్మణులు. అయితే వేణుగోపాలాచారి గారి విషయంలో కొంత రకరకాల అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. ఆయన బ్రాహ్మణ సంఘ సమావేశాలకు వెళ్తాడు, బ్రాహ్మణ సంఘ సమావేశాలకు వెళ్తాడు. ఆయన వేణుగోపాలాచారి అంటే ఆయన బ్రాహ్మణ తెలియదు, బట్ కర్ణం రామచంద్రరావుకి ఇచ్చారు. ఆ తర్వాత నేటి వరకు
ఈ గడిచిన 40 సంవత్సరాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ 294 సీట్లు ఉన్నప్పుడు కానీ 170 సీట్లు అయినా కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ లోక్సభ టికెట్ కానీ బ్రాహ్మణికి ఇచ్చారా? ఉంటే పేరు చెప్పండి నాకు. సేమ్ ఈజ్ ద కేస్ విత్ అదర్ పార్టీస్. అయితే ఉన్న మిగతా పార్టీలు కూడా అదే ఇంచుమించు అదే పరిస్థితి. ఎవరికైనా ఇచ్చారు అంటే ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో రాజకీయాల్లో పాత తరంలో బ్రాహ్మణులు రాజకీయ నాయకులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళ వారసత్వంగా వచ్చిన ఎవరైనా వస్తే వచ్చారేమో నాకు తెలియదు. లేదా రిచెస్ట్ అయి ఉండాలి. ఇప్పుడు మనకి బాపట్లలో వైసీపీగా బాపట్లలో ఆయన కోన రఘుపతి గారు అంటే వారి బ్రదరు ఆ సినిమా రంగం వాళ్ళ ఆస్తులు రిచ్ ఫ్యామిలీ. సో అలా ఏదైనా రిచ్ ఫ్యామిలీ అంటే నేను అనేది వాళ్ళు ఇస్తారా కాదు, మీరు వెళ్ళబోతున్నారా? బీజేపీకి సాఫ్ట్ కార్నర్ కానీ బీజేపీ పట్ల అభిమానం కానీ ఈ యాజ్ ఆన్ దిస్ డే మీరు అన్నట్టు మీ దృష్టిలో కూడా నేనైతే మరీ అంత బుర్ర తక్కువని కాదు, ఎంతో పరిజ్ఞానం ఉన్నవాడని మీరు అనుకుంటారు. కాబట్టి ఇంత స్పష్టంగా రాజకీయ వాతావరణం కనిపిస్తుంటే అది పొలిటిక్స్ అనేది ఇంత కాస్ట్లీ అఫేర్ అయినటువంటి పరిస్థితుల్లో నాలాంటి మధ్యతరగతి వాడికి వాట్ ఎవర్ క్వాలిటీ ఐ మే హ్యావ్, నాకు కొన్ని ఒకటో రెండో సానుకూల క్వాలిటీస్ ఉంటే ఉండొచ్చు, బట్ మెజారిటీ మైనస్ పాయింట్సే ఉన్నాయి. ఫస్ట్ కావాల్సింది ఏంటి? కులం బలం, సంఖ్యాబలం, ఆర్థిక బలం, ఈ 3 లేవు. లేదా రాజకీయ వారసత్వం. అంటే ఈ 4 లేని వాడికి అసలు ఎలాగా అనే ఆశ, అలాంటి పిచ్చి భ్రమలు అయితే నాకైతే లేవు. కానీ అధ్యక్షుడిగా కానీ 2014లో నేను బీజేపీ పార్టీ తరఫున విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి టికెట్ ట్రై చేశాను. మీకు ఈరోజు బహిరంగంగా చెప్తా ఉన్నా, నేను ట్రై చేశా. నేను ఈ ఆలోచనతో ఉన్నవాడిని. నాకు కుల బలము, ధన బలము, రాజకీయ బలము, వారసత్వము లేదు, మధ్యతరగతి వాడిని భావించినప్పటికీ రాజకీయాల్లో అవకాశం ఉండదని అనుకున్నప్పటికీ ఒక 2014లో మాత్రం మొట్టమొదటిసారి నాలాంటి మధ్యతరగతి వాడు కూడా రాజకీయాల్లో రావడానికి ఒక అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రత్యేక పరిస్థితుల ద్వారా ఏర్పడింది. ఎట్లా అంటే మీరు అప్పుడే ఎందుకు ట్రై చేశారు? అదే చెప్తున్నా, ఆనాటి ప్రత్యేక పరిస్థితులు ప్రేరేపించినాయి. ఏంటంటే సహజంగా ప్రజల్లో, సమాజంలో ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథం ఉండదు. ప్రభుత్వ ఉద్యోగులు అంటే వీళ్ళేం పని చేయరు, వీళ్ళు ప్రజలను పీడించి తింటారు, నెగిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది ఎక్కువ శాతం. సో బట్ ఫస్ట్ టైం 2014లో రాష్ట్ర విభజన సందర్భంలో సీమాంధ్ర ప్రాంత ప్రజల విభజన వద్దనుకున్నారు. వాళ్ళు వద్దనుకున్నారు, వాళ్ళ మనోభిష్టం ప్రకారం ఈ ఉద్యోగులు ఏదో అడ్డుకోవడానికి పోరాటాలు చేసి సమ్మె చేశారు మన కోసం అనేటువంటి ఒక సానుకూల దృక్పథం ప్రభుత్వ ఉద్యోగుల మీద సమాజంలో నెలకొని ఉన్నది. ఉద్యోగ సంఘాల నాయకుల పట్ల కూడా కొంత సానుకూల దృక్పథం. సో ఆ టైంలో 2014 అదొక బీజేపీ. రెండోది ఆ టైంలో నరేంద్ర బీజేపీ అంటే అప్పుడు బీజేపీ ట్రై చేయడానికి కారణం నాకున్న ఆర్ఎస్ఎస్ అనుబంధం. నేను ఆర్ఎస్ఎస్ బిలీవర్ని, ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక భావజాలాన్ని చాలా బలంగా. మీరు క్రియాశీలకంగా పనిచేయాల్సి వస్తే బీజేపీని ఎంచుకుంటారు. సమాజంలో క్రియాశీలకంగా ఉంటానండి, రాజకీయాల్లో ఉండాలని ఎక్కడుంది? ఆర్ఎస్ఎస్ రేపొద్దున ఒకవేళ మీరు పనిచేయాలనుకుంటే ఎప్పుడైతే 2014లో ట్రై చేశారు, ఇప్పుడు 2026, 27, 29 రేపొద్దునకు తర్వాత క్రియాశీలకంగా చేయాలంటే బీజేపీని ఎంచుకుంటారు. ప్రస్తుతం అయితే అలాంటి ఆలోచన నాకేమి లేదు. అసలు రాజకీయాలకు వెళ్ళాలన్న ఆలోచన లేదు, రాజకీయాలు తట్టుకునేంత ఆర్థిక స్తోమత నాకు లేదు. నా ముందు కొన్ని వ్యక్తిగత కుటుంబ బాధ్యతలు నా మీద ఉన్నాయి. అవి పూర్తి చేసుకున్న తర్వాత మీరు ఒక విషయం గమనించాలి, సమాజం నుంచి నేను సానుభూతి కోరుకోవటం లేదు, కానీ సమాజం పట్ల నాకు బాధ్యత ఉందని నేను నిరంతరం గుర్తు చేసుకుంటాను. ఒక రాజ్యంలో రాక్షసుడైన రాజు నేరుగా టార్గెట్ చేసి ఒక కుటుంబాన్ని హింస పెడితే ఆ చితికిపోయిన కుటుంబం తిరిగి లేవడానికి, ఒక మధ్యతరగతి కుటుంబానికి అందున అసలు పోలీసుడు ఇంటికి వచ్చాడు అంటే నేరంగా భావించే బ్రాహ్మణ సమాజంలో కుటుంబానికి చెందినటువంటి కుటుంబం తిరిగి లేవడానికి ఎవరు అండా మద్దతు లేకుండా, రాజకీయ మద్దతు లేకుండా లేవగలగడం అనేది అసాధ్యం. ఆ అమ్మవారి కృప వల్ల ఫినిక్స్ పక్షిలాగా నన్ను బూడిదని చేసేస్తే బూడిదలోంచి నేను లేచి నిలబడగలిగా. కేవలం నేను, నా కుటుంబం, మేము నలుగురం, నా భార్య, నా 2 కూతుర్లు, మేము ఎవరి మీద ఆధారపడదు. ఈవెన్ నా సొంత అన్నదమ్ముడిని కానీ, మీ భార్య అన్నదమ్ముడిని కానీ ఎవరిని కూడా ఎటువంటి సహాయం అడగకుండా మన నలుగురం మన స్వశక్తి మీదే మనం తిరిగి లేచి సమాజంలో నిలబడాలని ఒక సంకల్పం తీసుకున్నాం. నేను బెయిల్ మీద వచ్చిన తర్వాత అమ్మవారి గుళ్ళో తీసుకున్నాం. దానికి తగ్గట్టే నేటి వరకు ఎవరి ముందు ₹1 సాయం చేయమని కానీ, ఒక కేసు విషయంలో సాయం చేయమని కానీ, ఇంకో దాంట్లో కానీ నేను ఎవరి ముందు చేయి చాపలేదు, పోయి అడుక్కోలేదు, బెగ్ చేయలేదు.
నాకు రాజ్యాంగం ప్రకారం ఇచ్చిన న్యాయం పొందే హక్కును మాత్రం నేను ఫైట్ చేశాను. నన్ను సస్పెండ్ చేశారు, నా సస్పెన్షన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో కేసు వేశాను. దరఖాస్తులు పెట్టాను, నిబంధనల ప్రకారం ఈ సస్పెన్షన్ చెల్లదు, 4 నెలలకు ఒకసారి చేశారు, 4 నెలలకు ఒకసారి సమీక్ష చేయాలి, 1 ఇయర్కి మించి సస్పెన్షన్ ఉంచడానికి వీల్లేదు, ఇవన్నీ ప్రభుత్వ నిబంధనలు. సో మరి అవన్నీ ముగిసిపోయినాయి కదా, నన్ను రీఇన్స్టేట్ చేయండి. పోనీ ఈ రోజుకి నాకు నేను చేసిన నేరం ఏంటో అభియోగం ఇవ్వండి, నాకు నేను చేసిన తప్పేంటో అభియోగం ఇవ్వకుండా ఇలా ఇండెఫినెట్గా సస్పెన్షన్లో ఉంచడం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి అనేక దరఖాస్తులు పెట్టా. ప్రభుత్వం మారిన అధికారులు ఆ దరఖాస్తుల్ని పరిశీలించలేదు. పరిశీలించని కారణంగా రైట్, పరిశీలించకపోతే నేనేం చేయాలి, పోయి రాజకీయ నాయకత్వం అడగాలి. నేను చెప్పా కదా, యాచించడం నా నైజంలో లేదు. వాస్తవంగా రాజకీయ నాయకత్వం గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాన్ని సరిదిద్దడంలో బాధ్యతగా నా విషయంలో కూడా సరిదిద్దాల్సిన బాధ్యత ఉండింది. మరి ఎందుకు ఆ బాధ్యత తీసుకోలేదో నాకు తెలియదు. తీసుకోకపోయినది మాత్రం పోయి నా సస్పెన్షన్ తీసేయండి, నన్ను తిరిగి ఉద్యోగంలో పెట్టండి అని యాచించడం నా ఆత్మగౌరవాన్ని, నేను వ్యక్తిత్వాన్ని తగ్గించుకోలేను. కాబట్టి నేను కోర్టులో ఫైట్ చేసుకున్నా. అది కూడా మళ్ళీ ఎగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, అది కూడా ఒక లాయర్ గారు ఉత్తరే చేసి పెట్టారు. అది కూడా ఒక అడ్వకేట్ గారు నేను సాయం చేస్తానండి, నేనే డ్రాఫ్ట్ చేసుకున్నా. నా ఎఫిడవిట్ కోర్టులో ఫైల్ చేసిన ఎఫిడవిట్ నేనే డ్రాఫ్ట్ చేసుకుని మా అమ్మాయి పేరు మీద అనుకుంటున్నాను, ఒకసారి ఇది కరెక్టేనా, లీగల్ ఫార్మేట్ చూడండి అని తెలుసున్న లాయర్ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళ ఎందుకు సూనాయన గారు నేను చేసి పెడతానండి ఆయన ఫైల్ చేసి పెట్టారు. అశ్విని కుమార్ గారిని వారు చేసి పెట్టారు. సో కోర్టు అసలు ఈ సస్పెన్షనే చెల్లదు అని ఆనాటి నుంచి చెల్లదు అని కొట్టేసింది కోర్టు. మీరు ఇంకో విషయం, కోర్టు మీరేదో నాకేదో ప్రభుత్వం ఏదో నా మీద కేసులు ఎత్తేసే సాయం చేసిందేమో అన్నట్టు ఒక దురభిప్రాయం బయట పబ్లిసైజ్ చేస్తున్న దాని ఆధారంగా మీరు నన్ను ప్రశ్న అడిగారు. వాస్తవంగా నా కోర్టు నా సస్పెన్షన్ ఉత్తర్వు ఇచ్చినా అమలు చేయలేదు. తెలుసా మీకు? నేను అధికారి మీద బై నేమ్ కోర్టు ధిక్కరణ కేసు, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు ఫైల్ చేసి అది రేపు లిస్టులో హీరింగ్ వస్తుందంటే ఇవాళ రాత్రి రీఇన్స్టేట్ చేస్తూ ఉత్తర్వు ఇచ్చారు నాకు. డిసెంబర్ 31వ తారీఖు రాత్రి నాకు రీఇన్స్టేట్ చేస్తూ ఉత్తర్వు ఇస్తే జనవరి 1, 2025లో నేను తిరిగి ఉద్యోగంలో చేరా. 2023 జనవరిలో నాటి ప్రభుత్వం గవర్నర్ కలిసారని మొదలైన అధికారులు వాళ్ళే కదా, గతంలో పనిచేసిన అధికారులే కదా మిమ్మల్ని అప్పటికి కూడా ఇబ్బంది పెట్టింది. అధికారులు ఎక్కడ పోతారండి, వాళ్ళే ఉంటారు. ప్రభుత్వం మారుతుంది కానీ అధికారులు ఎక్కడ మారుతారు? అఖిల భారత సర్వీస్ అధికారులు రిటైర్ అయ్యాక ఉంటారు కదా. మీకు ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి ఎట్లాంటి రిలేషన్స్ ఉన్నాయి? ఒక సంఘ నాయకుడిగా సంఘానికి, మీ సంఘానికి? మా సంఘానికి ప్రభుత్వంతో ఎటువంటి ఇబ్బంది మేమేమి ఫీల్ కావటం లేదు. వీఆర్ కంఫర్టబుల్ గానే ఉన్నారు. కంఫర్టబుల్ గానే ఉన్నారు. ఏ అంశాన్నైనా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే దానికి సానుకూలంగానే ప్రభుత్వం పరిశీలిస్తోంది. మీరు అంటే మీ ఉద్యోగ సంఘం ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగస్తులకి ఏమైనా చేయించగలిగిందా ప్రభుత్వంతో? ఏమి చేయించలేదు. ప్రస్తుతానికి ప్రభుత్వం ఇంకా ఉద్యోగుల సంబంధించిన సమస్యల మీద రాలేదు. అయితే మేము ఒక్కడమే లేవనెత్తిన విషయాలు ఏంటంటే అసలు ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలండి. ఎవరెన్ని మాట్లాడినా ఉద్యోగి తృప్తి పడేది ఎప్పుడు తనకి రావాల్సినటువంటి హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాలు తనకి దక్కినప్పుడు వాడు తృప్తి పడతాడు. అవి ఇవ్వలేదనే కదా గత ప్రభుత్వం మీద నేను గవర్నర్ కలిశాను. అవి ఆనాటికి 2023 జనవరి 19 నేను గవర్నర్ కలిసే నాటికి 11,000 కోట్ల రూపాయలు పేరుకుపోయినటువంటి బకాయిలు. ఇలా వదిలేస్తే దానికి ముందు ఒక 1.5 year ముందు నేను 1,100 కోట్లు బాకీ పేరుకుపోయినప్పుడు మొట్టమొదటిసారి పత్రికా సమావేశం పెట్టి మాట్లాడా. నీలం సహానీ గారు చీఫ్ సెక్రటరీగా ఉన్న టైంలో. అసలు అంతకుముందు అన్నాడు, నేను 41 ఏళ్ళ సర్వీస్ పూర్తయింది నాకు. అంతకుముందు అన్నాడు ఉద్యోగులకి సంబంధించిన 1,100 కోట్ల బాకీలు పేరుకుపోవడం మేము ఎరగం. అలాంటి పరిణామాలు ఎప్పుడు జరగల. ఎందుకంటే ఖజానాలోకి వచ్చిన రూపాయి మొదటి హక్కుదారుడుగా ప్రభుత్వ ఉద్యోగులు భావించేవాడు. సో ముందు మాకు రావాల్సింది మాకు ఇచ్చినాకే ఏ ప్రభుత్వమైనా మిగతా విషయాల మీద దృష్టి పెట్టేది. బట్ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉద్యోగులకు రావాల్సిన క్లెయిమ్స్ని పక్కన పెట్టేసి బాకీగా పెట్టేసి ఇతరత్ర అవసరాలు, ప్రభుత్వ అవసరాలని అడ్మినిస్టర్ చేసినటువంటి విధానం మొదలైంది గత ప్రభుత్వ హయాంలో. అది అలా 1,100 కోట్లు వచ్చినప్పుడు నేను అలర్ట్ అయ్యా. ఇదేంటిది 1,100 కోట్లు పేరుకుపోయింది అని చెప్పి నేను పత్రికా సమావేశం పెట్టి చెప్పాను. ఎవరు స్పందించలా. అది 11,000 కోట్లకు చేరింది. అప్పుడు ఇక అనేక దఫాలు ప్రభుత్వంలో అనేక స్థాయిల్లో వాళ్ళకి విజ్ఞాపనలు చేసిన తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్ళి అయ్యా ఇదే రాజ్యాంగ విరుద్ధం అని చెప్పారు. ఆనాడే నేను చెప్పాను బహిరంగంగా పత్రికాముఖంగా, ఎందుకు ఈ స్టెప్ తీసుకోవాల్సి వచ్చిందంటే 1,100తో మొదలైంది 11,000కి చేరింది. ఇలా వదిలేస్తే ఈ ప్రస్తుత ప్రభుత్వ కాల పరిమితి ముగిసే నాటికి ఇది 25,000 కోట్లకు చేరుతుంది.
అప్పుడు ఏ ప్రభుత్వానికైనా 25,000 కోట్లు ఒక్క ఉద్యోగులకి చెల్లించడం అనేది అసాధ్యమైన అంశంగా మారిపోతుంది. కాబట్టి ఏదో ఒకటి చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పారు. అప్పుడు ఎవరు నాకు సంఘీభావం చెప్పలా. నేను అంచనా వేసినట్టే ఈరోజు అది 25,000 కోట్ల రూపాయలకి ఆ ప్రభుత్వం దీపాడు. ఎప్పటికి జూన్ 2024 నాటికి అది 25,000 కోట్లకి చేరింది. అది నేను చెప్పండి, ఆ రోజు నేను మోడల్ కోడ్లో ఊరూరు తిరిగి ఈ మాట చెప్తే నేను నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ మద్దతుగా ప్రచారం చేశానని నా మీద ఎన్నికల సంఘానికి రోజు నిత్యం పిటిషన్లు పెట్టారు ఈ ఇతర సంఘాల వాళ్ళు, వైసీపీ పార్టీల వాళ్ళు అందరూ కలిసి. సరే, నేను పైగా మోడల్ కోడ్లో అసలు మీటింగే పెట్టకూడదు అన్నారు. నేను సవాల్ చేశాను, అది నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు సమావేశం పెట్టడానికి. ఎన్నికల సంఘంతో సహా ఎవరికి నన్ను నిలువరించే అధికారం చేతనైతే నిలువరించుకోమని చెప్పాను. ఆ ప్రకారం అన్ని ఊళ్ళలో సమావేశం పెట్టాం. కడపలో 3,000 మందితో సభ పెట్టారు. నాడు కమిషనర్ నన్ను విజయవాడ దాటి కడప వెళ్ళడానికి వెళ్ళి రిస్ట్రైన్ ఆర్డర్ను ఒక ఉత్తర్వు ఇచ్చాడు. విజయవాడ దాటి నా ఇల్లు దాటి వెళ్ళకూడదు. నేను డిఫే చేస్తున్నా, నీ ఉత్తర్వును ఉల్లంఘించి కడప వెళుతున్నాను, యు ఆర్ ఎట్ లిబర్టీ టు టేక్ ఎనీ యాక్షన్ జవాబిచ్చి మరీ వెళ్ళాను. అది నా ధైర్యం. సరే, మేము ఏదైతే చెప్పామో 25,000 కోట్లకు చేరుతుందని, ఇవాళ మరి ఆనాడు ఈ ఏపీ ఎన్జిఓ సంఘం కానీ ఇతర సంఘాలు కానీ ఎవరు మాట్లాడలేదే ఆ బాకీల గురించి. పైపొచ్చి మీరు చూసినట్టయితే ఎన్నికల ముందు ఆ సంఘం అధ్యక్షుడు TV9లో ముఖాముఖి అనేటువంటి కార్యక్రమంలో మొత్తం బాకీలన్నీ ప్రభుత్వం చెల్లించేసింది, ఉద్యోగులందరూ చాలా సంతోషంగా ఉన్నారని అధికారికంగా చెప్పాడు. ఇప్పుడు ఆనాడు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ ఎన్జిఓ సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు ఈ పోసుకోల కబుర్లు చెప్తే నేను అంగీకరించను. ప్రభుత్వమే, సంఘం సంఘమే. ప్రభుత్వానికి ఒక విధానం ఉంటుంది, సంఘానికి ఒక విధానం ఉంటుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది? మీకు ఉద్యోగస్తులకి ఏమైనా కొంచెం రిలీఫ్గా ఏమైనా ఉందా? టైంకి జీతాలు కానీ, డిఏలు కానీ, అంటే పిఆర్సీ రివిజన్ సంబంధించి అదే చెప్తున్నాను. వెయిట్ గురించి అదే చెప్తున్నా. ఆ 25,000 కోట్లు ఇవాళ 33,000 కోట్లకి చేరిందని నా అంచనా ఈ 1 year కాలంలో, ఈ సంవత్సర కాలంలో. సో ప్రస్తుతం ఇది పేరుకుపోయింది, అక్యుములేట్ అయిపోయింది. ఇవాళ ఈ రాష్ట్రంకు ఉన్నటువంటి ఆర్థిక స్థితి మీద ఒక్కసారి మనం అవగాహన చేసుకున్నట్టయితే, అలాగే ఆదాయాన్ని పెంచుకోవడానికి రాష్ట్ర శాసన వ్యవస్థకి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఆ ఫ్రేమ్వర్క్, రిస్ట్రిక్టివ్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో దానికి లోబడి శాసనం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడానికి అవకాశాలు ఎలా ఉన్నాయని చూస్తే ఎటువంటి అవకాశాలు ప్రత్యేకంగా రాష్ట్రానికి లేవు. ఒకప్పుడు దేశంలో అప్పుడు రాముడు కాలం నుంచి ఈ రోజు వరకు పన్ను ద్వారానే కదా ఆదాయం రావాలా రాజ్యానికి. పన్నులు 2 రకాలు, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. స్థానిక పన్నులు ఇప్పుడు అవన్నీ ఏమి లేవు అంటారు? లేవు. ప్రత్యక్ష పన్నులు కేంద్రం, పరోక్ష పన్నులు రాష్ట్ర జాబితా అయినా సరే జిఎస్టీ పేరు మీద అక్కడే నిర్ణయం జరగాల. సో ప్రత్యేకంగా పన్ను రేటు, పన్ను పరిధో పెంచి ఆదాయాన్ని పెంచుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి లేని పరిస్థితుల్లో దినదినగండంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో మరి ఈ పేరుకుపోయిన బకాయిలు ఇప్పటికే అదిగాక 1/7/2023 నుంచి మాకు వేతన సవరణ బాకీ ఉంది. ఈ రోజుకి 4 డిఏలు బాకీ ఉంది. ఇలా కమింగ్ డేస్లో ఇంకా చెల్లించాల్సింది ఉంది. ఇప్పటికే ప్రతి నెల మా ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకి 7,000 నుంచి 7,500 కోట్లు ఖర్చు అవుతుంది ఆంధ్రప్రదేశ్లో. దట్ ఇంక్లూడ్స్ పబ్లిక్ సర్వెంట్స్, అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులతో సహా అన్ని కలిపి. ఇక్కడ భారత రాజ్యాంగంలో పబ్లిక్ సర్వెంట్ అనే నిర్వచనం కింద రాజకీయ ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద ఎన్నిక కాబడిన వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు, హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు అందరం పబ్లిక్ సర్వెంట్ కిందే వస్తాం. సో అదే నిర్వచనం కింద వస్తాం. ఆ నిర్వచనం కింద వచ్చే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెల్లింపులు, జీతభత్యాలు చెల్లించాల్సిన అందరికీ కలిపితే 7,000 నుంచి 7,500 కోట్లు చెల్లించాలి. అలాగే ఇప్పుడు సామాజిక పింఛన్లు 3,000 నుంచి 4,000 చేసింది ప్రభుత్వము. అది 1వ తారీఖు ఇస్ ఏ లైబిలిటీ. సో ఫస్ట్ తారీఖు ఎవ్రీ మంత్ 1వ తారీఖు నాడు ప్రభుత్వానికి 2 లైబిలిటీస్. ఒకటి మా జీతభత్యాలు, పెన్షన్లు, 2 ఆ సామాజిక పింఛన్. దీనికి 10,000 కోట్లు కావాలి. సో అంటే సంవత్సరానికి 1,20,000 కోట్లు కావాలి. మీరు చూస్తే ప్రభుత్వం మనం పెట్టిన బడ్జెట్ 3,25,000 కోట్ల వాల్యూమ్ ఆఫ్ బడ్జెట్ని పెట్టింది. టోటల్ వాల్యూమ్ ఆఫ్ బడ్జెట్ ఎంత? 3,25,000 కోట్లు. ఈ 3,25,000 కోట్లు ఏంటి? రాబడి ఇంత 3,25,000 కోట్లు వస్తున్న అంచనా. ఆ అంచనా ప్రకారం కేటాయింపుల్ని ప్రతిపాదించింది. అంటే ఈ 3,10,000 కోట్ల ఆదాయం వస్తే ఈ ప్రతిపాదించిన కేటాయింపులు అమలు జరుగుతాయి. రైట్. సో ఇంతకీ ఆదాయం ఎలా వస్తుందని అంచనా వేశారని చూస్తే 1,00,000 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో అప్పు ద్వారా తీసుకొస్తామని అంచనా వేసింది. అంటే 1,00,000 కోట్లు అప్పు వస్తేనే ఈ ప్రతిపాదిత కేటాయింపులు. పాయింట్ నెంబర్ 1.
పాయింట్ నెంబర్ 2, రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం స్టేట్ ఓన్డ్ రెవెన్యూని 1,00,000 కోట్లు సుమారుగా 98,000 అప్రాక్సిమేట్లీ 100,000 కోట్లు అటు ఇటు 1,00,000 కోట్ల రూపాయలు ఆదాయంగా అంచనా వేసి, సో స్టేట్ ఓన్ రెవెన్యూ 1,00,000 కోట్ల ఆదాయం వస్తుంటే నెలకి 10,000 కోట్లు చొప్పున సంవత్సరానికి 1,20,000 కోట్లు కావాలి మనకి జీతాలు పెన్షన్లకి సామాజిక పింఛన్లకి. అంటే అక్కడికే ఒక 20,000 కోట్లు డెఫిసిట్ ఉంది. ఇది ఏంటి ఈ రోజు గణాంకం. ఇక పేరుకుపోయిన బకాయిలు, రావాల్సిన పిఆర్సీ, ఇవ్వాల్సిన డిఏలు ఇవన్నీ వీటికి అదనం. సో ఈ పరిస్థితుల్లో కనుచూపు మేరలో రాష్ట్ర ప్రభుత్వం మిగులు బడ్జెట్ నా అంచనా ప్రకారం భవిష్యత్తులో రాబోయే 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిగులు బడ్జెట్తో స్థాయికి చేరుకుంటుందని నేను అంచనా వేయలేకపోతున్నాను. 10 సంవత్సరాలు. నేను ఎకనమిస్ట్ని కాదు, నేను ఆర్థిక నిపుణుని కాదు, నేను పెద్దగా చదువుకున్నవాడిని కాదు, కేవలం ఇంటర్మీడియట్ విద్యార్హత వాడిని. సో నాకున్న ప్రాథమిక అంచనా ఎందువల్లంటే, సరే ముఖ్యమంత్రి గారు కష్టపడుతున్నారు, ప్రభుత్వం కష్టపడుతుంది, పెట్టుబడి తీసుకురావడానికి తిరుగుతున్నారు, రకరకాల పెట్టుబడిదారులు కూడా మరలా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు, కొంతమంది వస్తున్నారు, కొంతమంది వస్తూ ఉన్నారు ఆంధ్రవేలో. సో రకరకాలుగా ఉన్నాయి. బట్ ఇవన్నీ వచ్చినా కూడా ఇవన్నీ వచ్చి వాళ్ళకి అన్నీ కుదిరి అవి ప్రాజెక్ట్స్ ల్యాండ్ అయ్యి గ్రౌండ్ అయ్యి అవి వాళ్ళు ప్రొడక్ట్ అవుట్పుట్ స్టేజ్కి రావడానికి కనీసం 5 ఏళ్ళు పడుతుంది. ఒక ఇండస్ట్రీకి వాడు రావడానికి ప్రాథమికంగా ముఖ్యమంత్రి గారితో ఓకే మీ అభ్యర్థన మేరకు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము వచ్చి ఒక ఇండస్ట్రీ పెడతాం, ఒక 5,000 కోట్లు 10,000 కోట్లు పెట్టుబడి పెడతాం, దాని ద్వారా ఒక 1,000-1,500 ఉద్యోగ కల్పన జరుగుతుందని ఒక అండర్స్టాండింగ్ వచ్చారనుకోండి, ఇట్ వోంట్ గివ్ వెరీ నెక్స్ట్ డే రిజల్ట్ కదా. అది వచ్చి ల్యాండ్ అయ్యి దాని నుంచి అవుట్పుట్ మార్కెట్ వచ్చి అది ఎకానమీకి సహకరించే స్థాయికి రావడానికి కనీసం మినిమంలో 5 సంవత్సరాలు పడుతుంది, అంతే కదా. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ సో కాబట్టి టేక్స్ టైం. మరి అందువల్ల ఈలోగా మరి ఉద్యోగులకి 1,000 కోట్ల లైబిలిటీ ఏ రకంగా క్లియర్ చేయాలి, ప్రభుత్వం అంకెల్లో చూపించింది మీకు ఇంత బాకీ ఉన్నామని, కానీ దాన్ని ఎలాగా క్లియర్ చేస్తారనేది ప్రభుత్వం యొక్క ఆలోచన ఎక్కడ స్పెల్ అవుట్ చేయట్లేదు, ఇంతవరకు ప్రతిపాదించలేదు. కనీసం ఆర్థిక శాఖ మంత్రి మరి మీ ముందు ఉన్నది ఆర్థిక శాఖ మంత్రి ఒక గంట టైం తీసుకుని ఉద్యోగ సంఘాలకు ఉన్న పరిస్థితి ఏం చేద్దామని కూడా అడగలేదు. సో అందుకని మేము మా సంఘం పక్షాన మేము ఒక ప్రతిపాదన ప్రభుత్వానికి, ఇదొకటే కాదు ఆర్థికేతర అంశాలు కూడా ఉన్నాయి కొన్ని. మీరు ఇంకా చూస్తే ఉద్యోగుల సర్వీసు వ్యవహారాలకు పరిష్కార వేదిక లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నేను ఈ మాట అంటే చాలా మందికి అర్థం కాకపోవచ్చు. దెర్ ఇస్ నో గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం లీగల్లీ, స్టాట్యూటరీ లీగల్ రిడ్రెసల్ మెకానిజం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగస్తులకు కానీ పెన్షన్లకు కానీ. అందువల్ల ఉన్న ఒకే ఒక సర్వీస్ వ్యవహారాలకు సంబంధించినటువంటి ట్రైబ్యునల్, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ గత ప్రభుత్వం ఎత్తేసింది మా ఎవరితో సంప్రదించకుండా. అప్పటి నుంచి ఇప్పుడు నేను ఒక్కడిని తిరిగి దాన్ని పునరుద్ధరించమని కోరుతున్నా. మిగతా సంఘాలు ఎవరు దాని గురించి మాట్లాడట్లేదు. ఈ గవర్నమెంట్ కూడా కోరానండి. పైగా ఈ గవర్నమెంట్కి ఇంకో ప్రత్యేకమైన అప్పీల్ కూడా చేశారు. ఎందువల్లంటే ఆ ట్రిబ్యునల్ 6 సూత్రాల పథకంలో భాగంగా నాడు 371D ప్రకారం రాష్ట్రపతి గారిచే ఏర్పాటు చేయబడిన ట్రిబ్యునల్, దేశంలో ట్రిబ్యునల్ వ్యవస్థ అనేది లేనప్పుడు, ట్రిబ్యునల్ అనేటువంటి దాన్ని పెట్టడానికి రాజ్యాంగం అధికారమే కల్పించినప్పుడు రాష్ట్రపతి గారి ద్వారా 371D ద్వారా ఏర్పరిచిన ట్రిబ్యునల్ ఉండేది మనకి. ఇరు రాష్ట్రాల ఒప్పందం 6 సూత్రాల పథకం ఒప్పందంలో భాగంగా. తదనంతరం ఎప్పుడైతే భారత పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించి హైకోర్టుల మీద భారాన్ని తగ్గించడం కోసం ట్రిబ్యునల్ వ్యవస్థను తీసుకురావాలని 323A 323B అని 2 అధికారులను చొప్పించిందో, దాన్ని ఉపయోగించి పార్లమెంటు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఒక చట్టాన్ని చేసింది 85లో. ఆ చట్టం కొంత న్యాయ వివాద సమీక్షకు వెళ్ళి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసన సమీక్షకు వెళ్ళి అమల్లోకి వచ్చిన వెంటనే ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, ఈ ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ యొక్క వ్యవస్థాపక అధ్యక్షులు, ఆయన ఆనాడు ఆ 371D ద్వారా ఏర్పడిన ట్రిబ్యునల్ని ఆ ముందు రోజు రాత్రి రద్దు చేయించి తెల్లారి పొద్దున 10:30కి ఈ పార్లమెంట్ చట్టం ద్వారా కొత్త ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయించారు. అంటే ఎక్కడ బ్రేక్ లేకుండా. సో 1989 నవంబర్ 1వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ 323A రాజ్యాంగాధికరణ ద్వారా చేయబడినటువంటి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చట్టం ప్రకారం ఏర్పడింది. అయ్యా దాన్ని ఎత్తేసాడు ఎవరితో సంప్రదించకుండా. ఆ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మీ పార్టీ అధ్యక్షుడు గారు కాబట్టి వారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆ ట్రిబ్యునల్ పునరుద్ధరణ చేయండి, కనీసం పునరుద్ధరణ చేస్తున్న ప్రకటనైనా చేయమని నేను అప్పీల్ చేశాను ప్రభుత్వానికి. నేను ఈ వివరాలన్నీ అసలు వాట్ ఈస్ ద నేరేటివ్, ఎలా ఇది ట్రిబ్యునల్ అనే వ్యవస్థ ఎందుకు ఏర్పరచాల్సి వచ్చింది, ఎందుకు ఏర్పడింది, ఈరోజు మళ్ళీ దాన్ని పునరుద్ధరించడానికి ఉన్న సహేతుకమైన కారణాలు ఏంటనేది
హైకోర్టు రిజిస్ట్రార్ వారి దగ్గర నుంచి నేను సమాచార హక్కు చట్టం కింద సమాచారాన్ని అధికారికంగా తెప్పించి అంటే ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి మీకు తెలుసా 50,000 పైచిల కేసు ఒక్క ఉద్యోగుల సర్వీస్ వ్యవహారాల కేసులు హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి. 50,000 కేసులు. ఇది కాక ఒక 11,000 కేసులు కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్ ఉన్నాయి. అండ్ హైకోర్టులో ఒకటే బెంచ్ ఉంటుంది సర్వీస్ మ్యాటర్కి. ఆ ఒక్క జడ్జి గారు రోజుకి 30 కూడా చూడటం లేదు. ఏ రోజు గారు కొత్తగా వచ్చేవే రీచ్ అవటం లేదు. ఇక 1993 నాటి కేసులు ఇప్పుడు ఇంకా పెండింగ్ ఉన్నాయి. మీరే చెప్తున్నారు ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు, ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మరి మీరు ఉద్యోగస్తులు మీరేం చెప్తారు? ప్రభుత్వం ముందు ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలు ప్లేస్ చేయాలన్న ఉద్దేశంతో మేము మా సంఘం 27 అంశాలని ఐడెంటిఫై చేసాం. 27 అంశాలని అంటే మీరు ఇప్పుడు ఉద్యోగస్తులను ఒప్పిస్తారా? నేను మిగతా సంఘాల్లాగా మాకు లేని హక్కును నేను వినియోగించి ఎక్కడో వరద వస్తే శ్రీకాకుళంలో జీతం కట్ చేసుకొని ముఖ్యమంత్రితో ఫోటో తీయడానికి లెటర్ ఇచ్చేసి జీతం కట్ చేయించే పని నేను చేయలేను. మీ వాదన ఆ సంఘానికి ఒక మైలేజ్ వస్తుందనా? ఆడెవడో అక్కడ విజయవాడలో కూర్చుని ముఖ్యమంత్రి గారితో ఫోటో దిగి నా జీతంలోంచి ఒకరోజు జీతం ఇచ్చేమని ఆడ లెటర్ ఇస్తే ఆడ ఇచ్చేస్తే నేను అంతకంటే ఎక్కువ ఇచ్చే ఇక్కడ. మరోపక్క మీరు గమనిస్తే ప్యారలల్గా అసలు ప్రభుత్వమే అంటే ఇది మీ కంప్లైంట్ మీ ఉద్యోగస్తుల కంప్లైంట్ పైపచ్చి ప్రభుత్వం కూడా వితండవాదం చేసింది. ఇవ్వద్దు అనుకున్న వాళ్ళు మేము ఇవ్వమని దరఖాస్తు పెట్టండి అని. అది చాలా నేరం. మరి ఈ ప్రభుత్వ కాలంలో ప్రభుత్వ ఉద్యోగస్తుల ప్రయోజనాలు కాపాడడానికి మరి ఎట్లా ఉండబోతుంది మీ కార్యాచరణ? ఈ 27 అంశాలతో పాటుగా మీ అగ్రెసివ్నెస్ ఎట్లా ఉండబోతుంది? మీరు అడిగిన దానికి సమాధానం మౌలికంగా 2 తేడాలు ఉన్నాయండి. ఆ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వము ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని సమస్యల్లోకి నెట్టింది. మీ సంస్థకు సంబంధించి సంస్థ అంటే నాదని కోర్టుకు వెళ్ళినట్టు సందర్భంగా ఎవరో చెప్పారు. సంస్థ నాది అని కోర్టుకి అయితే ఎవడేం లేదు, అలా వెళ్ళే అవకాశం లేదు. దీని ఫౌండర్ వ్యవస్థాపక అధ్యక్షుడు నేను కాబట్టి ఈ సంఘం నాది అని ఇంకొకటి క్లెయిమ్ చేస్తూ వెళ్ళే అవకాశం లేదు అసలు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ అండి.